ఎన్నో శ్లోకం? 128. యస్య సన్నిధి మాత్రేనా? ఉమ్. ఏన విశ్వమిదం వ్యాప్తం యం న అదే. వ్యాప్నోతి కించన. ఓకే, ఓకే. అది చెప్పండి. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. ఉమ్. ఇది వరకు జీవుని గురించి, అంటే జీవాత్మ గురించి చెప్పినటువంటి సద్గురు జగద్గురు శంకరాచార్యుల వారు ఇప్పుడు పరమాత్మ గురించి చెబుతూ ఉన్నారు. ఏమిటి పరమాత్మ స్వరూపం, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని మనం చెప్తూ ఉన్నాం. ఏన విశ్వమిదం వ్యాప్తం ఏన విశ్వమిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన యం న వ్యాప్నోతి కించన అభారూపమిదం సర్వం అభారూపమిదం సర్వం యం భాంతమనుభాత్యయం. యం భాంతమనుబాధ్యయం. ఇది అయిపోయింది కదా? కలర్. కాలేదా? ఉమ్. ఏన ఇదం విశ్వం వ్యాప్తం. ఏన అంటే ఎవరి చేత, ఇదం విశ్వం, ఇదం అంటే ఇది అని అర్థం. ప్రపంచంలో వస్తువులన్నీ రెండు కేటగిరీలకు సంబంధించినవి. ఒకటి ఇదం ప్రతీతికి విషయము, ఇదం ప్రతీతి కలిగినటువంటివి. రెండవది అహం ప్రతీతి కలిగినటువంటివి. అహం అని చెప్పబడేటువంటి వస్తువులు, ఇదం అని చెప్పబడేటువంటి వస్తువులు. ఇట్లా రెండే రెండు రకాలు ఉంటాయి ప్రపంచం అంతా. ఏది అహం కాదో అది ఇదం, ఏది ఇదం కాదో అది అహం. అహం అంటే నేను అనేది, ఇదం అంటే ఇది అని. ఇది అని ఎవరు చెప్తారు? అహం చెప్తారు. ఇది అని తెలుసుకునేటువంటి వాడు అహం. ఆ అహంకు తెలియబడేటువంటి వస్తువు ఇదం. ఇదం అంటే ఇది అని అర్థం. అంటే ఏది చక్షురాది ఇంద్రియాలకు గోచరమవుతూ ఉన్నదో అది, అది ఇది. చక్షురాది ఇంద్రియాలకు అంటే కంటి ద్వారా చూసేది, స్పర్శ ద్వారా తెలుసుకునేది, చెవి ద్వారా వినేది, ముక్కు ద్వారా గ్రహించేది, రసన ద్వారా గ్రహించేది. ఇట్లా ఇంద్రియ గోచరమైనటువంటి ప్రతిదానికి ఇదం అని పేరు.
అంతఃకరణ గోచరమైనటువంటి దానికి కూడా ఇదం అనే పేరు. అంతఃకరణ గోచరం అంటే మనస్సుకు తెలియబడేటువంటిది. మనస్సుకు తెలియబడేటువంటివి ఏమిటివి? సుఖము, దుఃఖము, బాధ, ఆల్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా ఇదం ప్రతీతికి విషయములైనటువంటివే. ఇది నాకు కలిగిన దుఃఖము, ఇది నాకు కలిగిన సుఖము అని అన్నప్పుడు ఆ సుఖము దుఃఖము కూడా ఇదం ప్రతీతికి విషయమే గాని అహం ప్రతీతికి విషయం కాదు. అందువల్ల ఏన ఇదం విశ్వం వ్యాప్తం, ఏన ఎవరి చేత ఇదం విశ్వం, ఈ విశ్వమంతా వ్యాప్తం వ్యాపించబడినదో, అంటే విశ్వము వ్యాపించబడడానికి ఎవడు ఆధారంగా ఉన్నాడో అని అర్థం. ఈ విశ్వం అంతా వ్యాపించడానికి ఎవరు ఆధారంగా ఉన్నారో అంటే ఇదం విశ్వం అన్నప్పుడు అర్థం ఏమిటి? నీ శరీరం మొదలుకొని, నీ అంతఃకరణం మొదలుకొని, నీ ఇంద్రియాలు మొదలుకొని, నీకు దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా, నీ దృష్టికి ఆననటువంటి గ్రహ నక్షత్ర ఖగోళం మొత్తం ఇదంతా అని అర్థం. దీంట్లో ఏది మినహాయింపు లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ మినహాయింపు లేకుండా మొత్తం విశ్వం అంతా ఎవని ఆధారము చేత ఉన్నదో, ఎవడు ఉండడం చేత ఉన్నదో, ఈ విశ్వానికంతా ఎవడు ఆధారంగా ఉన్నాడో, ఏన విశ్వమిదం వ్యాప్తం, ఇదంతా అతనికి ఆధారమైనప్పుడు అతనేమిటి? ఎం కించన నా వ్యాప్నోతి. ఎం ఎవనిని అంటే ఏ పరమాత్మను అని అర్థం. అంటే ఈ పరమాత్మ యందు సమస్త ప్రపంచం వ్యాపించి ఉంది, కానీ ఆ పరమాత్మలో ఈ ప్రపంచం లేదు. ఎం నవ్యాప్నోతి కించన. ఎందుకని? అది చాలా పెద్దది, దాంట్లో ఇది ఎక్కడ వ్యాపించి ఉంటది? ఇది అంశమాత్రమైనటువంటిది. ఏది? విశ్వం అంతా. పరమాత్మలో విశ్వం ఒక అంశమాత్రమైనటువంటిది, ఎక్కడో ఒక చిన్న భాగం. ఆ చిన్న భాగంలో ఈ చతుర్దశ భువన భాండ పర్యంతమైనటువంటి విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఈ విశ్వం పరమాత్మలో అంతా వ్యాపించి ఉంటుందా? లేదు, ఎందుకంటే దాని పరిధి చిన్నది కాబట్టి. అందుకని ఎం నవ్యాప్నోతి కించన, అదంతా వ్యాపించుట లేదు. ఇదం సర్వం అభారూపం సత్. ఇదం సర్వం అభారూపం. భా అంటే ప్రకాశించేటువంటిది, తెలియబడేటువంటిది అని. ఆభారూపం, ఆభారూపం మొత్తం ఆసమంతాత్ ప్రకాశం అని అర్థం. ఇదంతా ప్రకాశవంతమైనటువంటి విశ్వం. ఎలా ప్రకాశవంతమైనటువంటిది అంటే ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నటువంటి కారణం చేత ఇది ప్రకాశవంతమైనటువంటిది. అది ఉంది కాబట్టి తెలుస్తూ ఉంది అని అర్థం. ఇప్పుడు మన గదిలో ఒక ట్యూబ్ లైట్ ఉంది. మన గదిలో ఒక ట్యూబ్ లైట్ ఉంది. ఆ ట్యూబ్ లైట్ మనం స్విచ్ వేయినప్పుడు కూడా ఉంటుంది. కానీ ట్యూబ్ లైట్ ఎక్కడుందో గదిలో మనకు చీకట్లో తెలియదు. ఇప్పుడు మనం స్విచ్ వేస్తాం,
ట్యూబ్ లైట్ వెలిగింది. ట్యూబ్ లైట్ అంతా ఫిలమెంట్ ఉంటుందా? ఉండదు. ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఉంటుంది. ఇదేం చేస్తుంది? మొత్తానికి వెలుగునిస్తుంది. ఆ లోపల వెలుతురు ఉన్నప్పుడు ఇది ఉందని తెలుస్తుంది మనం. పరమాత్మ యొక్క చైతన్యం చేతనే జగత్తు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ట్యూబ్ లైట్ లోపల వెలుతురు ఉంటే అప్పుడు ట్యూబ్ లైట్ ఉంది, ట్యూబ్ ఉందని మనకు తెలుస్తుంది. ఆ ట్యూబ్ లైట్ లోపల ఫిలమెంట్ వెలగలేదనుకోండి, అప్పుడు ట్యూబ్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ విశ్వమంతా తెలియబడడానికి, ఇదం ప్రతీతికి విషయం కావడానికి, ఇది అని మనందరికీ అది తెలియబడడానికి కారణం ఏమిటంటే ఆభారూపం, ప్రకాశ రూపంగా ఉన్నది. ఏది? పరమాత్మ. పరమాత్మ ఇందులో ప్రకాశ రూపంగా ఉన్నటువంటి కారణం చేత భాంతం ప్రకాశిస్తూ ఉన్నది. ఆభారూపమిదం సర్వం ఎం భాంతం. ఇది ప్రకాశించడానికి కారణం ఆయన ప్రకాశంగా ఉన్నాడు ఇందులో. అంటే ఏమర్థం? ఇది స్వయం ప్రకాశము కాదు. ఇది స్వయం ప్రకాశం కాదు. 14 భువన భాండాలు స్వయం ప్రకాశాలు కావు. గ్రహ నక్షత్ర తారకులు స్వయం ప్రకాశాలు కావు. సూర్యుడు స్వయం ప్రకాశమా? కాదు. ఆ సూర్యునిలో ఉండే ప్రకాశం కూడా పరమాత్మయే. సూర్యునిలో ఉండేటువంటి ప్రకాశం పరమాత్మ. ఏ పరమాత్మ ప్రకాశం చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో అతను ఆభారూపం, ప్రకాశ స్వరూపమైనటువంటి వాడు పరమాత్మ. అంటే నైనా నీ కంటికి కనిపించేటప్పుడు ఇగో దీపం వెలుగుతూ ఉంది, దీపం వెలుగుతుంది కాబట్టి దీపం ప్రకాశవంతమైనటువంటిది నీకు. ఎందుకు? నీ పరిధి దీపం వరకే ఉండేటప్పుడు. నీ పరిధి దీపాన్ని దాటింది, అప్పుడేమిటి ప్రకాశం? గదిని దాటి బయట వచ్చినావు, అప్పుడు నాకు సూర్యచంద్రుల ప్రకాశం. సూర్యచంద్రులు ఉండేటువంటి గదిని కూడా దాటావంటే ఆ సూర్యునికి ఏది ప్రకాశం నీకు అర్థమవుతుంది. అంటే ఏమిటి ఇక్కడ? నీ ఆలోచన పరిధి విస్తరించనంత వరకు నీకు ఇదంతా నీవే చేస్తున్నట్టు, నీ వల్లనే కలుగుతూ ఉన్నట్టు, నీవే దీనికి కారణమైనట్టు తెలుస్తూ ఉంటుంది. నీ పరిధి దాటిన తర్వాత, దాన్ని విస్తరించిన తర్వాత నీకంటే భిన్నమైనటువంటి శక్తి దీన్ని ప్రచోదన చేస్తున్నదనే తెలుస్తుంది. ఇంకా పరిధి దాటిన తర్వాత నువ్వు కూడా ఆ శక్తి చేతనే ప్రచోదన గావించబడతాండవని తెలుస్తుంది. ఇంకొంచెం పరిధి దాటిన తర్వాత దానికి నీకు భేదం లేదని తెలుస్తుంది. అంటే మొదట ఏం తెలుస్తుంది నీకు? డ్యూయలిజం తెలుస్తుంది. నేను నన్ను ప్రకాశింపజేసేవాడు. ఆ తర్వాత ఏమైంది? నేను సపరేట్ గా లేదు, నన్ను ప్రకాశింపజేసేవాడు సపరేట్ గా లేదు, నేను అందులో భాగంగా ఉన్నానని తెలిసినప్పుడు అది నాన్ డ్యూయలిజం అవుతుంది, అద్వైతము. ఇప్పుడు ద్వైతం అంటే రెండు కదా, దాన్ని అద్వైతం అని ఎందుకు చెప్పాలి? ఏకం అని చెప్తే సరిపోతుంది కదా. ఏకం అని చెప్తే ఏమవుతుందంటే ఒకటే అని చెప్పాలి. ఒకటే అంటే ఇది అనేకంగా ఉంది, అనేకంగా ఉండేదాన్ని ఒకటే అని ఎట్లా చెప్తావు? అందుకని అనేకంగా కనిపించేది ఒకటి కావడమే అద్వైతం అని చెప్పన్నాడు. అనేకంగా కనిపిస్తుంది కానీ అది ఒకటే అని చెప్పన్నాడు, కన్ఫ్యూజన్ లేకుండా. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆభారూపం, పరిపూర్ణమైనటువంటి ప్రకాశ స్వరూపంతో ఇదం సర్వం, ఇదంతా కూడా ఎం ఎం అనుభాతి అయం. ఈ భాంతం ఎం అనుభాతి,
ఈ ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఎవరిని అనుసరించి ప్రకాశిస్తూ ఉన్నదో, ఎవరిని అనుసరించి ప్రకాశిస్తుంది, ఇది ప్రకాశ రూపమైనటువంటిది. అయితే ఈ ప్రకాశం ఎవరిని అనుసరించి ప్రకాశిస్తూ ఉన్నదో, అంటే ఒకడు నడుస్తున్నాడు, ఒకడు నడుస్తున్నాడు, అయితే వానంతకు వాడు నడవడం లేదు. ఎవడో ఒకడు ముందర నడుస్తూ ఉంటే వాడిని అనుసరించి వెళ్తూ ఉన్నాడు. ఎవరికో ఒకరి ప్రకాశం ఉంటే ఆ ప్రకాశాన్ని ఆసరాగా చేసుకొని ఇతను ప్రకాశిస్తూ ఉన్నాడు. గదంతా వెలుతురు వచ్చింది, అద్దం పెడితే గదంతా వెలుతురు వచ్చింది. అప్పుడేమనుకున్నాం మనం, ఈ అద్దం వల్ల గది ప్రకాశిస్తూ ఉంది అని అనుకుంటున్నాం. ఇది ప్రకాశ స్వరూపమైనటువంటిది, ఆభాంతి. ఏది? అద్దం. అయితే ఇది ఎం అనుభాతి, ఎవరిని అనుసరించి ఇది ప్రకాశిస్తూ ఉన్నది? సూర్యుడిని అనుసరించి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ సూర్యుడు పరమాత్మ, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. ఇట్లా ఉదాహరణ తీసుకున్నామంటే అర్థమైపోతుంది. ఇది ప్రకాశిస్తూ ఉంది, లేదని చెప్పలేదు. ఈ ప్రకాశానికి మూల కారణమైనటువంటి వాడు సూర్యుడు. ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రకాశాలు ఉన్నాయి? ఈ వస్తువులన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయా? ఇదం విశ్వం. గదిలో ఉండేటువంటి వస్తువులన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయా? గదిలో ఉండేటువంటి బొమ్మ కనిపిస్తూ ఉంది, గదిలో ఉండే కుర్చీ కనిపిస్తుంది, గదిలో ఉండే మంచం కనిపిస్తూ ఉంది, గదిలో ఉండే టేబుల్ కనిపిస్తుంది, గదిలో ఉండే వాటర్ బాటిల్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఇదం ఇదం, ఇది 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 బాటిల్, ఇది కుర్చీ, ఇది పెన్ను అని తెలుస్తూ ఉంది. అలా తెలియడానికి కారణం ఏంటి? ఇదం విశ్వం ఏన వ్యాప్తం. ఇవన్నీ దేని వల్ల ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయంటే ఆభారూపం ఇదం సార్, కాంతి రూపం వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ. ఈ రూపం ఇది అని తెలియడానికి కాంతే కదా కారణం. కాబట్టి ఆభారూపం ఇదం సర్వం. అయితే ఈ వస్తువులన్నీ ఇలా తెలియడానికి, ఈ ప్రకాశం రావడానికి ఏది కారణం అంటే అద్దంలో ఉండేటువంటి ప్రకాశం కారణం. అద్దంలో ఉండేటువంటి ప్రకాశం కారణం. అదిదే, అది తెలియబడ్డానికి, అది ప్రకాశించడానికి, దానిలో ఆ ఆభారూపం, ఆ ప్రకాశం ఉండడానికి, అది దేన్ని అనుసరిస్తే ఆ ప్రకాశం వచ్చింది? అది సూర్యుడిని అనుసరిస్తే ప్రకాశం వచ్చింది. కాబట్టి పరమాత్మ యొక్క శక్తి చేత, పరమాత్మ యొక్క శక్తి చేత ప్రపంచమంతా ప్రకాశిస్తూ ఉన్నది, విశ్వమంతా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే నీవు కూడా ప్రకాశిస్తూ ఉన్నావు. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే ఈ ప్రపంచమంతా ఉన్నది అని తెలుసుకుంటూ ఉన్నావు. సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ సేమ్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒకటే. కాబట్టి ఈ అంతరాత్మ, అనుభాతి, లోపల ఏ ప్రకాశం అయితే ఉండి నీకంతా తెలియజేస్తూ ఉందో అదే పరమాత్మ, అదే అంతరాత్మ. ఈ అంతరాత్మ నీకేం చేస్తుంది? నిన్ను అహం అని ప్రతీతి చేస్తుంది. ఇది నేను అని చెప్తుంది. ఆ అంతరాత్మ యొక్క ప్రకాశం చేత విశ్వాన్ని నువ్వు చక్షురాది ఇంద్రియాల చేత ఇదం అని అంటూ ఉంది. కాబట్టి ఇదం అని నీవు తెలుసుకోవడానికి, అహం అని తెలుసుకోవడానికి రెండింటికి కారణం ఒకటే,
అది ఆభారూపం. ఇదంలోనూ ఆభారూపం, అహంలోనూ ఆభారూపం. ఈ ఇదంలోనూ అహంలోనూ ఆభారూపంతో ఉండేటువంటి ఈ భాంతం, ఈ ప్రకాశం ఎం అనుభాతి, ఎవరి వల్ల ఈ ప్రకాశాన్ని పొందుతుందో దానికే పరమాత్మ అని పేరు. పరమాత్మ అని పేరు. అందుకే ముందేం చెప్పాడు? యహ పశ్యతి స్వయం, అది స్వయంగా చూస్తుంది. కానీ అది చూడడానికి ఏది కారణం కానటువంటి అదే చూస్తుంది. యహ పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన, అది చూడడానికి ఇంకోటి కారణం కాదు అని చెప్పన్న. అట్లాగే ఇది స్వయంగా వ్యాపించి ఉంది, అంతేగాని దీని వ్యాపకత్వానికి ఇంకోటి కారణం కాదు. దీని యందు ఇంకోటి వ్యాపించి లేదు. దీని యందు వ్యాపించి లేదు అంటే దీని అంతటా వ్యాపించి లేదు అని అర్థం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల ఏం చెప్తున్నాడు? ఆత్మ వ్యాపకము, ప్రకాశము. వ్యాప్తం అన్నాడు కాబట్టి ఇది వ్యాపక లక్షణం కలిగినటువంటిది, అన్నింటిలో వ్యాపించి ఉండేటువంటిది. ఏ విధంగా అయితే దండ లోపల దారం ఉంటుందో ఆ దారం ప్రతి పువ్వులోనూ వ్యాపించి ఉంటుంది. కాబట్టి దారానికి ఏమి లక్షణం ఉంది? వ్యాపక లక్షణం ఉంది. తర్వాత ప్రకాశక లక్షణం ఉన్నది. ఆత్మకు వ్యాపక లక్షణం ఉన్నది. తర్వాత ఆభారూపం అన్నటువంటి కారణం చేత ప్రకాశ లక్షణము ఉన్నది. అంటే ఆత్మయే సర్వప్రకాశం. ఎట్లా చెప్తావా దీనికి నువ్వు? ఈ ప్రకరణ గ్రంథం అంటే ప్రకరణం అంటే ఏమి అనుకున్నాం అంటే, మనం ఇది వరకు ఉపనిషత్తుల్లో ప్రతిపాదితమైనటువంటి విషయాల్ని అన్ని ఉపనిషత్తులు మనం చదివి అర్థం చేసుకోలేం కాబట్టి, అంత సమయం మనకు ఉండదు కాబట్టి, జగద్గురువులైనటువంటి వాళ్ళు వాటిని చదివి మనకేం చేస్తున్నారు? వాటి సారాంశాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే ఇలా ఆత్మ ప్రకాశము, ఆత్మ వ్యాపకము అని చెప్పడానికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే, కఠోపనిషత్తులో నతత్ర సూర్యో భాతి నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుదో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం వివాతి. నతత్ర సూర్యో భాతి, అక్కడ సూర్యుడు కూడా ప్రకాశించడు అన్న. సూర్యుడు కూడా ప్రకాశించడం అంటే అర్థం ఏమిటి? సూర్య ప్రకాశం కూడా తెలియనటువంటి ప్రకాశం ఉన్నప్పుడు సూర్యుడు ప్రకాశించడం లేదని అంటాం. ఒక దీపం వెలుగుతూ ఉంది, దాని యొక్క అస్తిత్వం ఎప్పుడు ఉంటుంది అంటే, దానికంటే తక్కువ కాంతి ఉండేటప్పుడు దాని యొక్క అస్తిత్వం ఉంటుంది. ఆ దీపం పక్కన ఇంకో పెద్ద దీపం పెట్టినామంటే దీని అస్తిత్వం కొంత తగ్గుతుంది. ఇట్లాంటి 100 దీపాలు పెట్టామంటే ఆ ఒక దీపం యొక్క అస్తిత్వం పూర్తిగా పోతుంది. అందువల్ల ఈ ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక నక్షత్ర మండలం, ఇవన్నీ ప్రకాశం లేనివి ఎప్పుడైపోతాయి? వీటికంటే ప్రకాశవంతమైనటువంటిది ఉన్నప్పుడు. కాబట్టి పరమాత్మ అనేక సూర్యమండలాలకు, అనేక పాలపుంతలకు, అనేక నక్షత్ర మండలాలకు ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ఆ కారణం చేత నతత్ర సూర్యోభాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించడు. నచంద్ర తారకం, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు ప్రకాశించడు. నేమా విద్యుత్ భాంతి, విద్యుత్తు కూడా అక్కడ ప్రకాశం కోల్పోతుంది. కుతోయం అగ్నికి, అటువంటిది ఇక అగ్నికి ఏముంటది? సూర్యచంద్రాదులకే ప్రకాశం లేదంటే అగ్నికి మాత్రం ఎక్కడ ఉంటది? లేదు.
మరి ఎట్లా? తమేవ భాంతం అనుభాతి. తమేవ భాంతం, ఇది ఒకటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవన్నీ అనుభాతి. ఏది? చంద్ర సూర్య నక్షత్రాదులు అగ్ని అంతా కూడా అతని ప్రకాశం చేత ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవన్నీ అద్దాలు అనుకోవాలి మనం. గదిలో ఏర్పాటు చేసినటువంటి అద్దాలు ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏ కారణం చేత ప్రకాశిస్తూ ఉన్నాయంటే పరమాత్మ యొక్క ప్రకాశం చేత ఇవన్నీ ప్రకాశిస్తుంది. కాబట్టి సర్వ ప్రకాశకమైనటువంటిది పరమాత్మ. దీనికి కఠోపనిషత్తు ప్రమాణము అని చెప్పన్నాడు. భగవద్గీత ఏం చెప్తుంది? నత్ర నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ప్రపంచాన్నంతా ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు పరమాత్మను ప్రకాశింపజేయలేదు. నువ్వు అద్దాన్ని ఇటు తిప్పి గదిలోకి వెలుతురు పెట్టుకోవచ్చు. ఆ కాంతి వస్తున్న వైపుకు తిప్పి సూర్యుడిని ప్రకాశింపజేయలేవు. ఎందుకని? సూర్యుడు స్వయం ప్రకాశం. అతన్ని నువ్వు అద్దానికి పెట్టి ప్రకాశింపజేయలేవు. అదే స్వయం ప్రకాశకం కానటువంటి వస్తువు ఇటు గదిలో ఉందనుకో, అప్పుడు అద్దాన్ని ఇటువైపు తిప్పి అది కనిపించేటట్టు చేయొచ్చు. అందుకని నతద్ భాసయతే సూర్య. సూర్యుడు దాన్ని ప్రకాశింపజేయలేడు. దేన్ని? పరమాత్మను ప్రకాశింపజేయలేడు. న శశాంకో నా పావక. ఇక సూర్యుడే ప్రకాశింపజేయలేనప్పుడు సూర్యుని ప్రకాశం మీద ఆధారపడినటువంటి చంద్రుడు ఎట్లా ప్రకాశింపజేస్తాడు? సూర్యుని యొక్క ప్రకాశం మీద ఆధారపడినటువంటి అగ్ని ఎట్లా ప్రకాశింపజేస్తాడు? ప్రకాశింపజేయదు. అందువల్ల అగ్ని సూర్యుని మీద ఎట్లా ఆధారపడ్డాడు? అగ్ని పుట్టడానికి కారణం సూర్యుడు. అగ్ని ఎలా పుడుతుంది? ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది. ఘర్షణ దేని మధ్య జరిగితే అగ్ని పుడుతుంది? రెండు కర్రల మధ్య జరిగిందంటే అగ్ని పుడుతుంది అని అనుకోండి. రెండు రాళ్ల మధ్య ఘర్షణ జరిగితే కూడా నిప్పు పుడుతుంది, కానీ అది ఉండదు. అది నిలబడుతుందా? నిలబడదు. కానీ అది నిప్పు అయ్యేది ఎప్పుడు? రెండు కర్రల మధ్య జరిగినప్పుడే అది నిప్పుగా మారుతుంది. అదే రెండు రాళ్ల మధ్య జరిగితే ఆ నిప్పు రవ్వలు పుడతాయి, కానీ అవి వెంటనే ఆరిపోతుంది. అదే కర్ర మధ్య పుట్టిందంటే ఆ నిప్పు రవ్వ అది రాజుకొని మంటగా తయారవుతుంది, అగ్ని తయారవుతుంది. ఇప్పుడు ఈ అగ్నికి సూర్యుడు కారణం. ఎట్లా కారణం అంటే ఆ కర్రకు సూర్యుడు కారణం కాదు. ఆ కర్ర తయారు కావడానికి సూర్యుడే కారణం. సూర్యుడు లేకపోతే అది తయారు కాదు. సూర్యుడు లేకపోతే అది ఎండదు. విచిత్రం చూసారా? సూర్యుడు ఉంటేనే అది పెద్దదవుతుంది. అదే సూర్యుడు దాన్ని ఎండబెడతాడు. అదే ఘర్షణ వల్ల అతను అగ్నిగా అందులో ప్రజ్వరిల్లుతూ ఉంటాడు. కాబట్టి పచ్చికట్టి కూడా మండుతుంది అది ఎండిందంటే. పచ్చికట్టి కూడా మంటలో వేసేసినామంటే అది మండుతుంది. దానికి కారణం ఏమిటంటే అగ్ని దాంట్లో అంతర్నిహితమై ఉంటది. కారణం ఏమిటంటే అది సూర్యుని ద్వారా వృద్ధి నొందినటువంటిది కాబట్టి. సూర్యుని ద్వారా వృద్ధి నొందినటువంటిది ఏదైనా సరే అది అగ్ని స్వభావాన్ని కలిగి ఉంటుంది. అగ్నిలో వేస్తే మాడిపోతుంది. కాబట్టి ఈ చెట్లు లతలు ఇవన్నీ పుట్టడానికి కారణమైనటువంటివి, వాటి ద్వారా అభివృద్ధి చెందినటువంటి శరీరం పుట్టడానికి కారణమైనటువంటిది. అందువల్ల ఈ శరీరం లోపల, ఆ చెట్ల లోపల, ఆ ధాన్యం లోపల అన్నిట్లో సూర్యుడు ఉన్నాడు. ఇది సూర్యమయమైనటువంటి శరీరం. ఈ సూర్యునికి కాంతినిచ్చేటువంటి వాడు పరమాత్మ. ఆ సూర్యుడు ఈ శరీరానికి కాంతినిస్తూ ఉన్నాడు.
అందువల్ల సూర్యుడు లేకపోతే శరీరాలేవి ఉండవు. అందుకే అతన్ని ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పి అన్నారు. అందువల్ల నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక. ఇక చంద్రుడు గాని అగ్ని గాని వీళ్ళందరూ సూర్యుని మీద ఆధారపడినటువంటి వాళ్ళే. చంద్రుడు అగ్ని మాత్రమే ఉంది, సమస్త జీవులు సూర్యుని మీద ఆధారపడినటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళు అతన్ని ప్రకాశింపజేయలేరు, అతని ప్రకాశంలో వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్రకాశం ఎట్లా వచ్చింది? ఆ సూర్యునికి ప్రకాశం ఎట్లా వచ్చిందంటే ఒక సూర్యుడు కాదు నాయన, కోట్ల కొలది సూర్యులు ఉండారు. ఆ కోట్ల కొలది సూర్యులకు అందరికీ ప్రకాశాన్ని కల్పించేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి సర్వప్రకాశ స్వరూపుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు. చైతన్యమే ప్రకాశం. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మనకేం అర్థమైపోయిందంటే పరమాత్మ యొక్క ప్రభ, పరమాత్మ యొక్క కాంతి. విశ్వమంతా పరమాత్మ యొక్క కాంతి అని. పరమాత్మ అంతా పరమాత్మ యొక్క ఇది కాంతి అని అన్నప్పుడు ఈ కాంతి పరమాత్మను తెలియజేస్తుందా? లేదు. ఇదంతా పరమాత్మని యొక్క కాంతి స్వరూపమే గాని, పరమాత్మని యొక్క చైతన్య స్వరూపమే గాని, ఆయన యొక్క ప్రభే గాని, ఈ ప్రభతో ఆయన లేడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలలన్నీ సముద్రంలో నుంచి వచ్చినవే గాని అల వల్ల సముద్రం లేదు. అల వల్ల సముద్రం లేదు, సముద్రం వల్ల అల ఉంది. అలలో సముద్రం ఉంది అంటే అలలో సముద్రం ఉంది. అలలో సముద్రం ఉంటుంది కానీ అల వల్ల సముద్రం ఉండదు. ఏన విశ్వమిదం వ్యాప్తం, అలంతా ఏది వ్యాపించిందో ఎం నవ్యాప్నోతి కించన, ఈ అల సముద్రాన్ని వ్యాపింపజేయలేదు. ఎక్కడ పుడుతుంది అలా? సముద్రంలో ఎక్కడో ఒక చోట కొంత భాగంలో అల పుడుతుంది. అల ఉండేదే సముద్రం అని చెప్పకూడదు, అలే సముద్రం అని చెప్పకూడదు. సముద్రంలో అలలు ఉంటాయని చెప్పాలి. అల లోపల అంతర్నిహితంగా సముద్రం ఉంటుంది, కానీ అల ఎంత ఉందో అంతే సముద్రం అని చెప్పడానికి వీల్లేదు. అది చెప్తున్నాడు, ఈ స్పష్టత కోసం ఇంత చెప్తున్నాడు. అంటే పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను మనం అంచనా వేయలేము అనడానికే ఇవన్నీ చెప్పడం. ఆ స్వరూప స్వభావాల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పడం కోసమే. మరి ఎందుకయ్యా మనం చెప్పడం ఆయన జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటే అంటే, నాయన నీకు ఇదం ప్రతీతికి ఏదైతే విషయమై కనిపిస్తూ ఉందో దాంట్లో నీకు డైవర్సిటీ ఉంది. ఇదం అని అన్నప్పుడు ఎప్పుడు అంటామంటే దీనికి ఇదొక వస్తువు, ఇదొక వస్తువు అని అనుకున్నాం. ఇదొక వస్తువు, ఇదొక వస్తువు, ఇది స్టాప్లరు, ఇది దాన్ని ఏమంటారు, పేపర్ వెయిట్. ఇప్పుడు ఇది అని అన్నామంటే ఎప్పుడు అంటాం ఇది అని అంటే ఇది ఉన్నప్పుడు ఇది అంటాం, ఇది ఉన్నప్పుడు ఇది అంటాం. రెండు వస్తువులు ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఒకే వస్తువు ఉన్నప్పుడు దీనికి ఒక నామవాచకం అవసరం లే. ఈ నామవాచకం ఏం చేస్తుంది? దీని నుంచి దీన్ని వేరు చేస్తుంది. రెండు వస్తువులు ఉన్నప్పుడు రెండు వస్తువులకు పేరు పెడితే ఏ వస్తువు ఏది అని తెలుస్తుంది. ఇది రెండు గుర్రాలు ఉన్నాయి, రెండు గుర్రాలు ఉన్నాయి. ఒకటి తెల్ల గుర్రము, ఒకటి నల్ల గుర్రం. ఒకే గుర్రం ఉందనుకో, ఉండేది ఒకే గుర్రం అనుకో, మన ఇంట్లో గుర్రాన్ని పట్టుకొని రా అంటాం. రెండు గుర్రాలు ఉన్నాయనుకో, అప్పుడు గుర్రాన్ని పట్టుకొని రా అంటే వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి? ఏ గుర్రము అని అడుగుతాం. అప్పుడు ఏం చెప్తాం? తెల్ల గుర్రాన్ని పట్టుకురా లేదా నల్ల గుర్రాన్ని పట్టుకురా అంటాం. అంటే ఎప్పుడైనా రెండు ఉండేటప్పుడు దాన్ని స్పెసిఫై చేయడం కోసం
నామవాచకం అవసరం. కాబట్టి మనకు నామాలు ఎందుకు వచ్చాయంటే అనేకంగా ఉన్నాయి కాబట్టి నామము రూపము ఏర్పడింది. రూపాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి నామాలు అనేకంగా వచ్చింది. ఈ అనేకంగా ఉండేటువంటి నామరూపాలంతా ఒకటి అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు. మొన్న చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే మళ్ళీ బంగారం. అనేకంగా ఉండేటువంటి నగల్లో లోపలంతా బంగారమే ఉంది అని చెప్పడం. ఒక దాంట్లో వజ్రాలు పొదిగారు, ఒక దాంట్లో రత్నాలు పొదిగారు, ఒక దాంట్లో గోమేధికం పొదిగారు, ఒక దాంట్లో వైడూర్యం పొదిగారు. అన్ని ఉంగరాలే తయారు చేసినారని అనుకుంది. ఆ ఉంగరం ఎట్లా తీసుకో అని అంటే ఏ ఉంగరం అంటాడు. బంగారం ఉంగరం అంటే అన్నిట్లో బంగారమే కదా ఉండేది అంటాడు. ఇప్పుడు ఏం చెప్తాం? వజ్రం పొదిగిన ఉంగరం తీసుకో అంటాం. కాబట్టి ఆ వజ్రం అనేది ఏం చేస్తా ఉంది? ఈ ఉంగరాల్ని ఈ గ్రూప్ లో నుంచి ఒకదాన్ని సపరేట్ చేస్తాం. ఆ సపరేట్ చేయడానికి ఈ విశేషణాలన్నీ అవసరం. ఈ అడ్జెక్టివ్స్ అంతా ఎందుకు అని అంటే ఆ గ్రూప్ లో నుంచి దాన్ని సపరేట్ చేయడం కోసం, ఈ గ్రూప్ అంతా కలపడం కోసం, ఇవన్నీ ఒకటే అని చెప్పడం కోసం ఏం అవసరం? కామన్ పాయింట్ అవసరం, కామన్ ఫ్యాక్టర్ అవసరం. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? గోల్డ్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. కాబట్టి పరమాత్మ అన్నింటిలో కామన్ ఫ్యాక్టర్. అది చెప్తున్నాడు. అందువల్ల మనకు కఠోపనిషత్తు చెప్పింది, అదేవిధంగా భగవద్గీత ప్రమాణం ఇదైంది. అంతేకాకుండా చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మ అని కూడా చెప్పింది. చతుర్ముఖ ఇంద్ర దేవేషు, చతుర్ముఖుడు అంటే బ్రహ్మ, ఇంద్రుడు, బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు మొదలుకొని మానవులు, అశ్వగవాదిషు గుర్రము, ఆవు, ఏదైనా సరే అన్నింటిలోనూ చైతన్యమేకం బ్రహ్మ, చైతన్యం ఒకటే, అదే పరబ్రహ్మ స్వరూపం. చైతన్యమేకం బ్రహ్మమయము, చైతన్యమేకం బ్రహ్మ. కాబట్టి చైతన్యం అన్నింటిలో ఒకటే అని చెప్తుంది. అయితే దాని లక్షణం ఏమిటి? ఇప్పటి వరకు ఏం చెప్పినాం? సర్వ ప్రకాశం అని చెప్పన్నాం. అదేవిధంగా సర్వ వ్యాపకం అన్నాం, అన్నింట్లోనూ వ్యాపకం అయి ఉంది, అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఎలా ప్రకాశింపజేస్తూ ఉంది అనే తర్వాత చెప్తూ ఉన్నాను. యస్య సన్నిధి మాత్రేణ యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియః దేహేంద్రియ మనోధియః విషయేషు స్వకీయేషు విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. వర్తంతే ప్రేరిత ఇవ. యస్య సన్నిధి మాత్రేణ, యస్య ఎవని యొక్క సన్నిధి సమీపం, మాత్రేణ సాన్నిధ్యం కలగగానే, ఎవడు సమీపంలో ఉంటే, దేహ ఇంద్రియ మనః ధియః ఇవన్నీ విషయేషు స్వకీయేషు వర్తంతే, స్వకీయేషు విషయేషు వాటి వాటి విషయాలలో ప్రేరిత ఇవ వర్తంతే, ఎవడో ప్రేరణ చేసినట్లు ప్రవర్తిస్తూ ఉంటాయో. శరీరం ఉంది, దాని పని అది చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలు ఉన్నాయి, వాటి పని అవి చేస్తూ ఉంటాయి. మనస్సు ఉంది, మనస్సు బుద్ధి అంటే అంతఃకరణం. శరీరము, ఇంద్రియాలు, అంతఃకరణం, ఈ మూడు అంటే స్థూల సూక్ష్మాలు రెండింటిని కవర్ చేయాలి. ఇవి కదా పనిచేసేది. ఇవన్నీ వాటి వాటి విషయాల్లో, శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాల్లో జ్ఞానేంద్రియాలు,
ఆదాన ప్రదానాలు, గమనాగమనాలు, విసర్జన మొదలైనటువంటి విషయాలలో కర్మేంద్రియాలు, సంకల్ప వికల్పాలలో మనస్సు, నిశ్చయాత్మకమైనటువంటి కర్మలు, తర్వాత కర్తృత్వ భోక్తృత్వాదులు, చింతన మొదలైనటువంటి వాటిలో అంతఃకరణము వర్తంతే మొదలైనటువంటి విషయాల్లో వర్తంతే అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎట్లా? ప్రేరిత ఇవ, ఎవరో ప్రేరణ చేసినట్లు, ఎవరో ప్రేరణ చేసినట్లు. యస్య సన్నిధి మాత్రేనా, ఎవడు ఉంటే ఇవన్నీ జరుగుతాయో. ఒక చాక్లెట్ తయారు చేసే కంపెనీ ఉంది, చాక్లెట్ తయారు చేసేటువంటి కంపెనీ ఉంది. దాంట్లో ఆ చాక్లెట్ కి సంబంధించినటువంటి మిశ్రమము, అది కలిసేటువంటి మిషన్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డ్రై చేస్తాడు, అది ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది ఒక షేపులోకి. ఇంకొంచెం దూరం వచ్చిందంటే దానికి ఒక పేపర్ రోల్ ఒకటి ఉంటుంది. ఆ పేపర్ రోల్లోకి ఈ ఈ ఈ చాక్లెట్ వెళ్తుంది, అది ప్యాక్ అవుతుంది. ఇంకో చోట ప్యాక్ అయ్యి అది బయట వచ్చి పడుతుంది. ఈ బయట వచ్చినటువంటి చాక్లెట్లన్నీ ఒక్కొక్క కేజీని ఒక్కొక్కటి పక్కకు దోస్తా వస్తుంది. అవంతా మళ్ళీ ఇంకొక ప్యాకెట్ అవుతుంది. ఈ 15 కేజీలో 20 కేజీలో వీటన్నిటిని తీసి ఇంకొక బాక్స్ లో వేస్తారు, అది ప్యాక్ అవుతుంది, అది బయట వస్తుంది. సో ఈ యూనిట్ లో ఎన్ని పనులు జరుగుతున్నాయి? చాక్లెట్ తయారు కావడం, ఆ చాక్లెట్ ని వ్రాపర్ చుట్టడం, అవి ప్యాక్ కావడం, ఇవి బయట రావడం, ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. ఇప్పుడు పవర్ కట్ అయింది. పవర్ కట్ కాగానే ఆటోమేటిక్ గా ఆగిపోయింది మిషన్. చాక్లెట్ తయారు కావడం ఆగిపోయింది, దానికి వ్రాపర్ చుట్టడం ఆగిపోయింది, అది ప్యాకింగ్ కావడం ఆగిపోయింది, అది డెలివరీ కావడం ఆగిపోయింది. దాన్ని పని చేసే వాళ్ళు కూడా ఆగిపోయినారు, వాళ్ళకు కూడా ఇంకేం పని లేదు, అందరూ ఆగిపోయినారు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ స్టార్ట్ అయింది. యస్య సన్నిధి మాత్రేన, ఇప్పుడు పవర్ వచ్చింది. పవర్ వస్తే స్వకీయేషు విషయేషు వర్తంతే ప్రేరిత ఇవ, ఎవరు ప్రేరణ చేశారు? ఆ పవర్ ప్రేరణ చేసింది. పవర్ ప్రేరణ చేయగానే ఈ మిషన్ స్టార్ట్ అయింది. మిషన్ స్టార్ట్ కాగానే చాక్లెట్లు తయారవుతున్నాయి, దానికి వ్రాపర్ చుట్టూ ఉన్నారు, అది తూకం వేస్తూ ఉంది, ప్యాకింగ్ అవుతూ ఉంది. ఇవంతా ఒకడు క్వాలిటీ చెక్ చేస్తున్నాడు, ఒకడు దాంట్లో ఆ వాటినన్నిటిని కౌంట్ చేస్తున్నాడు, ఇంకొకడు ప్యాక్ చేస్తున్నాడు. అందరి పనులు జరుగుతున్నాయి. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటి వాటి విషయాల్లో ఎవరో ప్రేరణ చేసినట్లు అవి పనిచేస్తూ ఉన్నాయి. యస్య సన్నిధి మాత్రేన. ఇప్పుడు పవర్ ఆఫ్ అయిపోయింది, వీళ్ళందరూ ఆఫ్ అయిపోయింది. అంటే ఏమర్థం ఇక్కడ? ఇవన్నీ జరగడానికి ఒక శక్తి కావాలి. ఇవన్నీ జరగడం మన నాలెడ్జ్ అని అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ జరగడానికి ఒక శక్తి కావాలనేది మర్చిపోతున్నాం. మనకు జగద్గురువుల వారు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ఒరే నువ్వు ఆ శక్తిని ఐడెంటిఫై చేయి. మిగతా ఇవన్నీ ఓకే కాదని ఎవరు అనడం లేదు. ఇవన్నీ జరగాలంటే నీకు ఆ మూల కారణం ఒకటి ఉండాలి, దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పి అంటుంది. అందువల్ల యస్య సన్నిధి మాత్రేణ, దాని సాన్నిధ్యం రాగానే దేహేంద్రియ మనోధియ, దేహం అనేది ఒక యంత్రం, రకరకాల బోల్ట్లు నట్లు ఉంటాయి, దీనికి బిగించేసి పెట్టున్నాడు.
దీనికి ఓవర్ ఆయిలింగ్ చేయాలా, దీనికి కూడా ఇంధనం వేయాలా, దీన్ని కూడా నడిపిస్తూ ఉండాలి. ఇది ఒక యంత్రం. దేహం అనేది ఒక యంత్రం. ఇంద్రియాలు యంత్రాలు, మనస్సు ఒక యంత్రం, బుద్ధి ఒక యంత్రం. ఇవన్నీ పని చేయాలంటే దీనిలో ఒక శక్తి ఉండాలి. ప్రాణశక్తి రూపంలో పరమాత్మ ఇందులో ఉన్నాడు. ప్రాణం ఉన్నంతసేపు ఇవన్నీ కదులుతూ ఉంటాయి. ప్రాణం పోయిందనుకోండి, ఓ 25 ఏళ్ల వయసు ఉండేటువంటి మంచి కండలు తిరిగినటువంటి శరీరం ఉన్నవాడు మరణించాడు. దృఢమైనటువంటి ఆ శరీరం పనికొస్తుందా? లేదు. అది ఎంత గొప్పదైనా కావచ్చు ఆ శరీరం. యస్య సన్నిధి మాత్రేనా, భగవంతుని యొక్క సాన్నిధ్యం ఉంటేనే, పరమాత్మ యొక్క సాన్నిధ్యం ఉంటేనే ఈ శరీరానికి అస్తిత్వం. ఆ శరీరమే పనిచేయడం లేదంటే దాంట్లో ఉండే ఇంద్రియాలు ఏం పని చేస్తాయి? అవి పనిచేయవు. ఇక మనసు ఏం పని చేస్తుంది? లేదు. అందుకని ప్రతి ఒక్క విషయము దాని దాని యొక్క పని అది చేస్తూ ఉండాలి. అంటే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క జీవి, ప్రతి శరీరము ఈ సృష్టిలో దాని పని అది చేస్తూ ఉండాలి అని అంటే యస్య సన్నిధి మాత్రేనా, వాటన్నింటిలోనూ ఒక శక్తి ఉన్నది. ఇందాక మనం పైన చెప్పుకున్నట్టు చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాస్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మ. ఒకే ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉంటే యస్య సన్నిధి మాత్రేనా ఇవన్నీ పనిచేస్తాయి. లేకపోతే పనిచేయదు. అదేవిధంగా తర్వాత శ్లోకం, అహంకారాది దేహాంతా అహంకారాదిదేహాంతా విషయాశ్చ సుఖాదయః విషయాశ్చ సుఖాదయః వేద్యంతే ఘటవద్యేన వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధస్వరూపిణా. నిత్యబోధస్వరూపిణా. పరమాత్మ ప్రేరణ కల్పించేవాడు మాత్రమే కాదు, తెలుసుకునేవాడు కూడా, బోధస్వరూపుడు కూడా, మనకు తెలియజేసేటువంటి వాడు కూడా. అహంకారాది దేహాంత విషయాశ్చ సుఖాదయ వేద్యంతే, తెలియబడుతూ ఉన్నాయి. అహంకారాది దేహాంత, అహంకారం మొదలుకొని, అహంకారం మొదలుకొని శరీరం వరకు గల సమస్త విషయాలు, విషయా అంటే అహంకారాది దేహాంత విషయా అనంటే ఇదం ప్రతీతి విషయాలు, అహం ప్రతీతి విషయాలు అని రెండు అని అర్థం. దేహం అనేది ఏమిటి? ఇదం ప్రతీతికి విషయం. దేహాంత అంటే అప్పుడు దే ఆ దేహం వరకు అనేది ఏం తీసుకోవాలా? దేహము, దాని చుట్టూ ఉండేటువంటి ప్రపంచము, విశ్వము, ఇవంతా అని అర్థం. ఇదం ప్రతీతికి విషయమైనటువంటివన్నీ. అహంకారం అని చెప్పడం వల్ల అహంకారానికి, అహం ప్రతీతికి విషయమైనటువంటి సాక్షి చైతన్యం. ఏం చెప్పుకున్నాం? విషయాశ్చ సుఖాదయ, రెండు. విషయాలు అంటే వస్తువులు, అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. సుఖాదయ అంటే అంతఃకరణం అనుభవించేటువంటి సుఖము, దుఃఖము మొదలైనటువంటి ఎమోషన్స్. ఇవన్నీ వేద్యంతే, తెలియబడుతూ ఉన్నాయి. ఎట్లా? ఘటవద్యేవ, ఒక కొండను చూసినట్టు. ఘటవత్యేవ, ఒక కొండ ఏ విధంగా నీకు స్పష్టంగా తెలియబడుతూ ఉంటుందో, వెలుతురు ఉండేటప్పుడు, కళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడు నీకు ఒక కొండ ఏ విధంగా అయితే తెలియబడుతుందో, ఆ విధంగానే అంతే స్పష్టంగా అన్ని శరీరాల్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, అన్ని విషయాల్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, సుఖ దుఃఖాలను నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. నీ అహంకారం మొదలుకొని, నేను అనేదాన్ని మొదలుకొని
ఇది అనే దాని వరకు అన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నాం. ఇలా తెలియజేస్తూ ఉన్నటువంటి చైతన్యము నిత్య బోధ. బోధ అంటే తెలిపేటువంటిది. నిత్యము నీకు తెలియజేసేటువంటి స్వరూపానికే పరమాత్మ అని పేరు. నీకు తెలియజేస్తాండేటువంటి ఈ స్వరూపానికి పరమాత్మ అని పేరు. దీనికి ప్రమాణంగా ఒక శ్లోకం చెప్తున్నాడు. ఏమంటే, ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ తద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. అయ్యా, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి అన్నాడు కదా. ఆ ప్రజ్ఞానం ఏమిటి అంటే, ఏన ఈక్షతి, దేంతో చూస్తూ ఉన్నావో. దేంతో చూస్తున్నాను? కంటితో చూస్తున్నాను కాదు. కన్ను చూడడానికి ఒక ఉపకరణం మాత్రమే. శవానికి కూడా కన్ను ఉంటుంది, అది చూడదు. ఏ దేని ద్వారా చూస్తున్నావు అంటే, కంటి ద్వారా బయటకు వచ్చినటువంటి చైతన్యం ద్వారా చూస్తున్నాం. నా లోపల చైతన్యం ఉంది, అది కంటి ద్వారా వస్తే అప్పుడు చూస్తాను, చెవి ద్వారా వస్తే వింటాను, ముక్కు ద్వారా వస్తే వాసన చూస్తాను, నోటి ద్వారా వస్తే మాట్లాడతాను. ఏన ఈక్షతి, చూస్తాను, చూస్తాడు. ఏన ఈక్షతి శృణోతి, వింటాడు. జిఘ్రతి, వాసన చూస్తాడు. వ్యాకరోతి, మాట్లాడతాడు. ఏనా, ఎవరి చేత? ఏ చైతన్యం అంతఃకరణంలో ఉందో ఆ చైతన్యం చేత. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి అవన్నీ కూడా ఎవరో ప్రేరణ చేసినట్లు. ఎవరో ప్రేరణ చేసినట్టు. ఎవరు ప్రేరణ చేస్తున్నాడు అంటే, పరమాత్మ ప్రేరణ చేత. ఇక్కడేం చెప్తున్నాడు? ఇక్కడేం లక్షణము? ఆత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కంటే విలక్షణమైనటువంటిది. అవి పరమాత్మ కాదు, దానికంటే దానికి ప్రేరణ కలిగించేటువంటిది అని అర్థం. తర్వాత అది చేతన స్వరూపం, అది ప్రేరణ కలిగించేటువంటిది. తర్వాత నిత్య బోధ స్వరూపం, నిత్యం జ్ఞానాన్ని కలిగించేటువంటిది. బోధ అంటే జ్ఞానం, తెలియజేసేటువంటిది. తెలియజేసింది అంటే అర్థం ఏంటి? తెలిపింది అంటే అది జ్ఞానం అని అర్థం. ఒకప్పుడు తెలివి ఉండి ఒకప్పుడు తెలివి లేకపోవడం కాదు, నిత్య బోధ, నిరంతరం జ్ఞాన స్వరూపంతో ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పటి వరకు అది సర్వవ్యాపక స్వరూపం అని, చైతన్య స్వరూపం అని, ప్రకాశ స్వరూపం అని, జ్ఞాన స్వరూపం అని పరమాత్మను గురించి తెలియజేస్తూ ఉన్నాం. ఏమన్నా సందేహాలు ఉన్నాయి? ఇందులో ప్రశ్నలు ఉన్నాయి? సో సూర్యుడిని కూడా ప్రకాశించేది పరమాత్మ. ఆ, ఆ పరమాత్మ నాలో ఉంది అంటే ఆ కాంతి ఉంది. ఉమ్, ఆ కానీ నాకేమో సూర్యుడు ఎక్కువ ప్రకాశంగా కనపడుతున్నాడు. ఉమ్, ఉమ్, మరి ఇది అవును. ఎలా? సాపేక్ష సిద్ధాంతం అంటారు దీన్ని, రిలేటివిటీ. నీకు ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు, అందరికీ ఒకే సూర్యుడు ఉన్నప్పుడు, అందరినీ అతను ప్రకాశింపజేస్తూ ఉన్నప్పుడు, నీకంటే అతడు గొప్పవాడుగానే కనిపిస్తూ ఉన్నాడు. దీంట్లో సందేహించాల్సినటువంటి విషయం ఏమీ లేదు, గొప్పవాడే, అది వేరే విషయం. కానీ ఏ ప్రకాశం వల్ల సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో అదే ప్రకాశం వల్ల నువ్వు పడుతూ ఉన్నావు.
ఈ సత్యం తెలుసుకున్నప్పుడు సూర్యునికి నీకు ఒకే ప్రకాశం ఉంది అని తెలుసుకున్నప్పుడు సూర్యుడు నీకంటే గొప్పవాడని లేదా సూర్యుడు కంటే నువ్వు తక్కువ వాడని కాకుండా నువ్వు సూర్యుడు ఒకటిగానే కనిపిస్తావు. నీకంటే భిన్నమైనటువంటి వాడు కాదు. అందుకే చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాస్వ గవాదిషు. ఇప్పుడు నీకేం తెలుస్తుంది? నీకంటే సూర్యుడు గొప్పవాడుగా కనిపిస్తున్నాడు అని అంటే నీకంటే గుర్రమో గాడిదో చీమో నీకంటే తక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ రెండు ఉంటాయి. నీకంటే గొప్పది కనిపించినప్పుడు నీకంటే తక్కువది కూడా కనిపిస్తాను. ఈ ఎక్కువ తక్కువలన్నీ ఎందువల్ల వచ్చాయి అంటే నువ్వు పదార్థ దృష్టితో చూస్తున్నప్పుడు ఎక్కువ తక్కువలు వచ్చాయి. చైతన్య దృష్టితో చూసినప్పుడు పదార్థం కనిపించదు, ఒకటిగా కనిపిస్తుంది. పదార్థ దృష్టి ఉన్నంత కాలం సాపేక్షం చైతన్య దృష్టి ఉంటుంది. కలదు, అంతే. సాపేక్షం, సాపేక్షం. రిలేటివిటీ ఉంటుంది. పదార్థ ఇప్పుడు దృష్టి పోయిందంటే వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు పదార్థ దృష్టిని మనం వ్యవహారానికి వాడాలి. ఉమ్, వ్యవహారం వదిలేసినప్పుడు, వ్యవహారం ఆపినప్పుడు ఏం చేయాలంటే పారమార్థిక దృష్టితో చూడాలి. ఉమ్, ఆ ఇప్పుడు పారమార్థిక దృష్టికి పదార్థ దృష్టికి ఉండే తేడాలు. ఆ, రాయి, ఆమ్, కర్ర అనుకోండి. ఉమ్, రాయిలో ఆ, చె- ఆ, అగ్ని అనేది ఆ, క్షణకాలం ఉండి వెళ్ళిపోతుంది. ఉమ్. ఈ కర్రలో అగ్ని కొంచెంసేపు కొంతకాలం ఉంటుంది, కాలంలో కొంచెంసేపు ఉంటుంది. ఆ ఆ ఇక్కడ రాయిలో ముఖ్యమైన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్రలో పుట్టినటువంటి అగ్ని కర్రను పూర్తిగా దహించేసి వెళ్ళిపోతుంది. అవును. రాతిలో పుట్టినటువంటి అగ్ని అగ్ని ఆరిపోతుందే కానీ రాయిని దహించదు. అది ఏ, తేడా. అవును. అది పదార్థం యొక్క స్వభావం, అంతే. అంతే. ఉమ్, సో పదార్థంలో ఉన్నంత కాలం, అలలో ఉన్నంత కాలం మనకు తెలియదు. తెలియదు. సముద్రంగా ఉంటేనే మనకు ఆ విషయం అర్థం అవుతుంది. నువ్వు నీ దృష్టి నీకు వ్యవహారం కోసం అలా ఏర్పడచ్చు, కానీ నీ దృష్టి సముద్రం మీద ఉండాలి. ఉండాలి. ఉమ్. ఎప్పుడు నీ దృష్టి సముద్రంగా కనిపిస్తుందో అప్పుడు చిన్న అల మీద నీకు గౌరవం ఉంటుంది, పెద్ద అల మీద అంతే గౌరవం ఉంటుంది. అంతే. ఎందుకని? రెండు సముద్రం కంటే భిన్నమైనటువంటివి కాదుగా. కాదు. కొంచెం పైనుంచి ఆ, విశాల ఓపెన్ మైండెడ్ దృష్టితో చూస్తే తప్ప న్యారో మైండెడ్ విషయం వాళ్ళకి తెలియని అంటే విషయం. ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే మనల్ని సెంటర్ పాయింట్ చేసి విశ్వాన్ని చూపిస్తున్నాడు. అంతకు ముందు ఏం చేశాడు? విశ్వాన్నంతా పాయింట్ చేసి మనం ఎక్కడొచ్చామని చెప్పాడు. పంచీకరణ ఈ విషయంలో అవును. ఆ ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి దాని నుంచి ఆ మళ్ళీ వాయువు వచ్చింది, ఇట్లా ఒకదాని నుంచి పంచభూతాలు ఏర్పడినాయి. ఈ పంచభూతాల పంచీకరణ వల్ల శరీరం ఏర్పడింది. ఇవంతా చెబుతూ వచ్చి ఆ విశాలమైనటువంటి విశ్వాన్ని అలా తీసుకొని వచ్చి కోన్ చేశాడు. కోన్ లాగా తీసుకొని వచ్చాడు, ఒక తీసుకొచ్చి పాయింట్ దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే నేను ఈ కోన్ యొక్క ఎడ్జ్ పాయింట్ ఉందే ఇది నేనని అనుకుంటున్నావు. ఒరే కాదురా నాయనా, నువ్వు అటు నుంచి ఇటు వచ్చావు, ఒకసారి ఇటు నుంచి అటు చూడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కోన్ ఏం చేస్తది? ఒకసారి అటు పైకి చూసినప్పుడు మెల్లగా దాని దృష్టి ఇలా విశాలమవుతూ వెళ్తాది. ఇది పరమాత్మను చూసే విధానం, ఇది జీవుణ్ణి చూసే విధానం. ఈ పరమాత్మకు జీవునికి ఏమి తేడా? కోన్ యొక్క ఒక ఎండ్ అది, కోన్ యొక్క ఒక ఎండ్ ఇది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జీవుడు అన్నప్పుడు అది కోయిన్సైడ్ అవుతుంది కోన్. ఇది ఎండింగ్ పాయింట్ ఉంది ఇక్కడ, కానీ ఈ ఓపెన్ కి ఎండింగ్ పాయింట్ ఉంటుందా? లేదు లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జీవుణ్ణి పరమాత్మను అర్థం చేసుకోవడానికి కోన్ను మనం అర్థం చేసుకోవాలి. ఆ కోన్ యొక్క కోయిన్సైడెన్స్ పాయింట్ ఉందే
అంతం, అది అంతం అది. అది అంతం, అది జీవుడు, నువ్వు ఇక్కడికి అయిపోయినావు, నీది ఇక్కడ నీకు మళ్ళీ ఇంకా వ్యాపకత్వం లేదు, నీకు పరిమితి ఏర్పడిపోయింది. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్. కానీ పరమాత్మ అంటే ఇక్కడ నుంచి పైకి పో. ఇప్పుడు నువ్వు దానికి ఎండింగ్ చూడగలవా? చూడలే. చూడలేము. దట్ ఈస్ పరమాత్మ. ఈ ఒక్క పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామంటే మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ అయితే. ఆర్ యు నాట్ ద పార్ట్ ఆఫ్ కోన్? పార్ట్ ఆఫ్ ద కోర్. ఎస్, అంతే, ఇంకేం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు, మీరు పరమాత్మ చైతన్య స్వరూపుడు కదా, అవును. మరి అందులో డార్క్నెస్ ఉంటుందా? ఆ? అదే, పరమాత్మ చైతన్య స్వరూపుడు అని చెప్పారు అంటే అవును. లైక్ శక్తి, పవర్ అండ్ లైట్. ఆ, మరి అందులో చీకటి, డార్క్నెస్ అవి ఉంటాయా? అది కూడా శక్తే కదా. ఓ, ఓకే. అది కూడా శక్తే. చీకటి కూడా శక్తే. ఉమ్, ఒక భావము అభావము రెండు శక్తే. ఉహుం, మనం చీకటిని ఎలా డిఫైన్ చేస్తాం? వెలుతురు లేదని డిఫైన్ చేస్తాం అంతే. ఉమ్, చీకటిని మనం డిఫైన్ చేయలేం. ఉమ్, కాబట్టి ఇదేంటంటే సాపేక్షత, రిలేటివిటీ. డార్క్నెస్ ఈజ్ రిలేటివిటీ. దానికి మళ్ళీ మనం మొదట్లో చెప్పుకున్నాం ఆవరణ దోషం కారణం అని. ఉమ్, కాంతి లేక కాంతి లేకుండా పోలేదు, మొత్తం ప్రకాశమే ఉండేదంతా. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనకు చీకటి ఎట్లా వస్తుంది? సూర్యాస్తమయంతో చీకటి వస్తుంది. నిజానికి సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడా? లేదు. భూమి అడ్డంగా ఆవరణం. వచ్చింది కాబట్టి ఆవరణం. 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 ఆవరణం వల్ల చీకటి వచ్చింది. సో ఫిజికలీ దేర్ ఈజ్ నో డార్క్నెస్ అట్ ఆల్. ఉహుం, ఫిజికలీ దేర్ ఈజ్ నో డార్క్నెస్. ఇఫ్ యు కవర్ ద లైట్, అది ఆ నువ్వు డా కాంతిని కవర్ చేసినప్పుడు ఏదైతే కనిపించిందో దానికి డార్క్నెస్ అని పేరు పెట్టుకున్నాం మనం అంతే. యాక్చువల్లీ వస్తుతః దేర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ టు ద డార్క్నెస్ అంతే. ఉహుం, డార్క్నెస్ అనే దానికి ఎగ్జిస్టెన్సే లేదు. అంతం అయిపోయింది. అది ఎప్పుడు లేదు. దానికి ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ ఉంటుందని అది అసలు లేనే లేదు. లేనే లేదు. లేనే లేదు. ఎప్పుడు కాంతికి ఆవరణం ఏర్పడిందో అప్పుడు డార్క్నెస్ అనేది ఉంది. ఉమ్. సో ఇట్ ఈస్ ఏ ఫీలింగ్. మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆనందం మనకు లేనప్పుడు ఆనందం లేదు అనేది దుఃఖం అనుకుంటున్నాం మనం. దుఃఖం లేదు. ఉమ్, దుఃఖం లేనట్లే చీకటి కూడా లేదు. దుఃఖం లేదు అసలు. ఉమ్, అదే చెప్తున్నాడు జగద్గురువులు వారు ఎంతసేపు చెప్తున్నది ఏమిటంటే, నువ్వు లేని దాన్ని ఉందనుకుంటున్నావు. పాము లేదు, ఆడే ఉంది. దుఃఖం లేదు, ఆనందమే ఉంది. చీకటి లేదు, కాంతే ఉంది. అయితే ఏమిటి కారణం? దుఃఖం కలగడానికి కారణం ఏమిటి? ఆవరణం. 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 పాము కనిపించడానికి కారణం ఏంటి? ఆవరణం. చీకటి కనిపించడానికి కారణం ఏంటి? ఆవరణం. ఈ విక్షేపం. ఆవరణ విక్షేపాలు రెండు, అవి రెండు. రెండు రెండు సమనీయతాలు. ఆవరణం ఉంది అంటే విక్షేపం ఉంటది, దాంట్లో ఏం చూసే పని లేదు. ఉమ్, ఎప్పుడైతే అపార్థం ఉంది అంటే అప్పుడు విరోధం ఉంది అని అర్థం అంతే. రెండు సమనీయతాలు. అట్లా డార్క్నెస్ అనేది వస్తుతః లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే అది కూడా పరమాత్మలో అంతర్భాగమే. ఉమ్, ఓకే. మనం డార్క్నెస్ లేదు అని నిరూపించాలంటే మనమే మన అనుభవం చెందొచ్చు. ఒకవేళ మీరు ఒక గదిలో చీకటి గదిలో 1 గంట 2 గంటలో ఉన్నారనుకోండి, చూడగలుగుతాం. కాసేపటి తర్వాత మనకు ఈ కనపడుతుంది. ఆవరణం మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వస్తువులు చూడగలుగుతాం. ఉమ్, అనుభవం ఉంది ఆ విధంగా.
సో దట్ ఈస్ ద బ్యూటీ, అంతే, ఇంకేం లేదు. ఓకే ఓకే. ఉమ్. ఈ ఆవరణ పోగొట్టడానికి ఈ సాధన అవన్నీ చేస్తాం కదండి. అంతే అంతే, ఇంకేం లేదు. ఆవరణ దోషం పోవడానికే సాధనలన్నీ. ఏ సాధన చెప్పినా, ఏ ఉపాసన చెప్పినా, ఏ మంత్రం చెప్పినా, ఏ తంత్రం చెప్పినా, ఏవి చెప్పినా దానికి కారణం ఏంటి అంటే ఈ ఆవరణ దోషం పోవాలి. ఆవరణ దోషం పోయింది అని అంటే అప్పుడు దుఃఖం ఉండదు. అందుకోసం ఎందుకంటే అది చెప్పారు. లేనే లేదు కాబట్టి. లేనే లేదు కాబట్టి ఇప్పుడు వస్తువు ఉంటే దాన్ని తీసి పక్కన పడేయచ్చు. ఈ వస్తువు ఉందండి, ఇది కనిపిస్తూ ఉంది, ఇది ఇక్కడ వద్దు అనుకుంటే తీసి పక్కన పడేస్తాం. లేనిది కనిపిస్తా ఉంది. ఉమ్, ఇప్పుడు మనం అదేమిటి, మిరేజెస్, ఎండమావుల్లో నీరు కనిపిస్తాం. ఉమ్, ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయని వీడు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇదిగో నీళ్లు అందుబాటులో ఉన్నాయి, నేను మీకు 10 ట్యాంకులు తోలుతాను, ట్యాంకు కింద అనేసి అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. ఉమ్, లేని దానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు అనుకో, అది విక్షేపం అయిపోయింది, మళ్ళీ దుఃఖానికి. దుఃఖానికి కారణం అవుతుంది. ఇప్పుడు అక్కడ నిజంగానే వస్తువు లేదనుకో లేదని చెప్పొచ్చు, లేదు ఉందనుకో లేకుండా చేయొచ్చు. లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అని అంటే దాన్ని లేకుండా చేయలేము. లేకుండా చేయలేం కాబట్టి, ఎందుకంటే అది లేనిదే కాబట్టి లేకుండా చేసేది ఏముంది కదా. ఉమ్, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి దాన్ని లేకుండా చేయలేము. చేయలేము. లేకుండా చేయలేం కాబట్టి దుఃఖం పోదు. అందుకని దాన్ని జ్ఞానంతో తెలుసుకోవాలంతే, అది లేనిది అని. ఫిజికల్ గా దాన్ని ఏం చేయలేము. ఎండమావుల్లా. ఎండమావుల్ని ఫిజికల్ గా ఏం చేయలేము. ఉమ్, కరెక్ట్. ఫిజికల్ గా ఇదిగో దీనికి ఎగ్జిస్టెన్స్ ఉంది, ఇది మేనిఫెస్ట్ అయింది, దీనికి ఎగ్జిస్టెన్స్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ యూ కెన్ రిమూవ్ అండ్ రీప్లేస్. ఉమ్, కానీ ఇది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే ఉమ్, అప్పుడు హౌ కెన్ యూ రిమూవ్? అదే. అందువల్ల సాధన ఏమిటంటే నీకు ఆ భ్రమ కలగడానికి ఏది కారణం? మనస్సు కారణం. ఉమ్, అందుకని సాధనలన్నీ మనస్సుకే. ఉమ్, ఉపాసన చేసినా, మంత్రం చెప్పినా, జ్ఞానం అనుకున్నా, మనం ఇందాక చేస్తున్నటువంటి చర్చ అనుకున్నా, ఉమ్, చింతన చేసినా, విచారణ చేసినా, ఏమి చేసినా అదంతా మనసుకే. సో మనసులో ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఏర్పడింది అనుకోండి, ఇదంతా పరమాత్మకు సంబంధించిందే, ఇదంతా పరమాత్మ తప్ప వేరు కాదు, చెప్పేటువంటి వాడు పరమాత్మ, వినేటువంటి వాడు పరమాత్మ, చెప్పబడే విషయం పరమాత్మ, ఉమ్, దానికి తప్ప వేరే విషయం లేదు అనేది ఆ దృఢత్వం ఏర్పడింది అనుకోండి, మళ్ళీ ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది? ఉమ్, తెలుసుకోవాల్సింది లేనప్పుడు ఆటోమేటికలీ ఏం కలుగుతుందంటే కామ్నెస్ వచ్చేస్తుంది. ఉమ్, ప్రశాంతత, హాయిగా ఉంటుంది. మీకు కామ్నెస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇంకేదో ఉంది కాబట్టి కామ్నెస్ లేదు. అదే ఇది చేయాలి అది చేయాలి అదో. చేయడమే కాదు, చూడడము కావచ్చు, అనుభవించడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకంటే భిన్నంగా ఇంకొకటి ఉంది అని అంటే మీకు కామ్నెస్ లేదు అని అర్థం. ఉమ్, ఆ ఇప్పుడు ఈ వస్తువు భిన్నత్వం ఉంది, ఆ భిన్నత్వం లేనే లేదు కాబట్టి నీకు ఇంకా ఈ కామ్నెస్ ఈ రాదు. ఈ వస్తువు ఉంది, ఇది మీకు నచ్చింది, సో ఇది మీకు కావాలనేది ఏర్పడుతుంది. ఇది మీకు నచ్చలేదు, దీన్ని తీసేయాలనేది ఏర్పడుతుంది. ఈ ఉమ్, వస్తువే లేనప్పుడు కావాలని కానీ తీసేయాలని కానీ లేదు కదా. ఉమ్, సో మీకంటే డిఫర్గా, మీకంటే భిన్నంగా ఇంకేదో ఒకటి ఎగ్జిస్ట్ అయినప్పుడు ఉమ్, మీకు సుఖ దుఃఖాలు ఏర్పడతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే మీకంటే భిన్నంగా వస్తువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. దట్ ఈస్ డ్యూయలిజం. ఆ ఉన్నవి మీకంటే భిన్నంగా లేవు అని చెప్పడం అద్వైతం. ఆ వర్డ్ని కాయిన్ చేయడమే అట్లా చేశారు.
ఉమ్, అందువల్ల ఏంటంటే ఏదైతే ఉందో అది మనకంటే భిన్నం కాదు అని అనుకున్నప్పుడు, ఆ భావన కలిగినప్పుడు, రెండోది లేనప్పుడు దాన్ని పొందడం కానీ పోగొట్టుకోవడం కానీ ఉండదు. ఉమ్, పొందడము లేదా పోగొట్టుకోవడం అనేది రెండోది ఉన్నప్పుడే జరుగుతుంది. ఓకే. రెండోది లేనప్పుడు పొందడం లేదు, పోగొట్టుకోవడం లేదు. ఉమ్. మరి కానీ రెండోది కనిపిస్తుంది కదా, ఇది వెంటనే వచ్చే క్వశ్చన్. ఉమ్, కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ విచారణ చేస్తున్నాం. కనిపించే వాటిలో అంతా ఉండేది ఏంటి అని. ఆయనే. మనకు ఉంగరం ఉంది, బ్రాస్లెట్ కనిపించింది. ఉంగరం ఉన్నటువంటి వాడు నీ దగ్గర బంగారం ఉంది, చాలా సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఎప్పుడైతే బ్రాస్లెట్ కనిపించిందో, ఇది బ్రాస్లెట్ బ్రాస్లెట్ అనేది రింగ్ కాదు, రింగ్ అనేది బ్రాస్లెట్ కాదు. ఉమ్, కాబట్టి రింగ్ ఉన్నవాడు బ్రాస్లెట్ కావాలనుకుంటాడు, బ్రాస్లెట్ ఉన్నటువంటి వాడు రింగ్ కావాలనుకుంటాడు. ఉమ్, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే రింగ్ లో ఏ బంగారం అయితే ఉందో బ్రాస్లెట్ లో కూడా అదే బంగారం ఉంది చెప్తున్నాడు. అదే అదే నెట్లో ఒకటే. అన్నిట్లో ఒకటే. అన్నిట్లో ఒకటే అన్నప్పుడు అదైతే ఉంది, ఇదైతే ఉంది. ఉమ్, నీకు రింగ్ కావాలన్నా బ్రాస్లెట్ కావాలన్నా, ఏదైనా బంగారం అయినప్పుడు ఏదైతే ఉంది. ఇప్పుడు మరి తల్లి చనిపోయింది, ఉమ్, తల్లి నగలు ఇద్దరు కూతుర్లు పంచుకుంటూ ఉన్నారు. ఆమె నీకు నెక్లెస్ కావాలన్నా నెక్లెస్ గాజులో పెట్టారు. ఉమ్, నెక్లెస్ ఒకవైపు, గాజులు ఒకవైపు పెట్టారు. ఉమ్. నీకు నెక్లెస్ కావాలన్నా గాజులు కావాలన్నా అని అంటే బరువు చూస్తారు. బరువు చూస్తారు. బరువులో సరిసగం వెతుకుతారు. బరువు చూస్తారు. అంటే అక్కడ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? నెక్లెస్ బంగారం. కానీ గాజులకు కానీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వెయిట్కి ప్రాధాన్యత ఇస్తుంది, అంటే బంగారానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉమ్, అది ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్, అంతే, ఇంకేం లేదు దాని గురించి. అయితే లేనటువంటిది ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం అయింది మనకు, అంతే. ఉమ్. అదే ఈ మనసు మరి కర్మఫలం వల్లే మీకు సుఖదుఖాలు వస్తాయి ఇది అని అంటారు మరి. అవును, ప్రారంధం. ప్రారంధం. ప్రారంధం అవు- అవును. పాట అది కూడా లేదు అని అనుకోవాలా? అది ఉంది, అది ఉంది, అది కూడా ఉంది. ఉమ్, అది కూడా ఉంది, ఎందుకంటే అది ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది కదా. ఉమ్, అది కూడా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే మన జ్ఞానం కలిగేంత వరకు ఉంటుంది. జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఉంటుంది. ఎందుకంటే అది శరీరానికి సంబంధించింది. శరీరం ఉన్నంతసేపు కర్మ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత శరీరం అనుభవిస్తాంది అనేది మనం తెలుసుకుంటాం, అంతే. అప్పుడు శరీరం ఇదం ప్రతీతికి విషయం కదా. ఉమ్, కాబట్టి సుఖ దుఃఖాలు శరీరానికి సంబంధించినవి అని చెప్పి అంటాం, కానీ మనం శరీరంతో మమేకం చెంది కోయిన్సైడ్ అయి ఇంబైబ్ అయి మనం ఆ దుఃఖాన్ని అనుభవించం, ఉమ్. డీలింక్ అయిపోతాం. జ్ఞానం కలిగిన తర్వాత ఓకే. కర్మ ఉంటుంది. ఉమ్, కర్మ ఎంతవరకు ఉంటుందంటే శరీరం ఉన్నంత వరకు కర్మ ఉంటుంది. ఆ శరీరానికి రోగం వస్తుంది, ఆ శరీరానికి దుఃఖం కలుగుతుంది, ఆ శరీరానికి ఇంకేదో కలుగుతుంది, ఆ శరీరానికి సుఖం కలుగుతుంది, శరీరానికి భోగం కలుగుతుంది. ఉమ్, మనం డీలింక్ అయిపోయినాం. డీలింక్ అయిపోయినప్పుడు ఏమవుతాం? అది దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం కానీ, సంతోషం వచ్చినప్పుడు దాన్ని అనుభవించడం కానీ ఏమీ చేయం. ఉమ్. ఓకే. ఓకే. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ ఒకటిగా చూస్తాం. అది జ్ఞాని యొక్క స్థితి. ఉమ్, ఎందుకంటే డీలింక్ అయినాం కాబట్టి. డీలింక్ ఎందుకు అవుతాం అంటే, అది ఎండమావి అనేది మనకు అర్థమైనప్పుడు డీలింక్ అయిపోతాం. ఉమ్. అది ఎండమావి, అందులో నీళ్లు లేవు అని తెలిసిన తర్వాత అదే. మనం మళ్ళీ దానికోసం పరిగెత్తాం. ఉమ్, అందులో ఆనందం లేదు. అందులో ఆనందం లేదని ఆనందం కాదు, ఆనందం లేదు, దుఃఖం లేదు, అది లేనే లేదన్నప్పుడు మళ్ళీ దాంట్లో ఆనందం ఏముంది, దుఃఖం ఏముంది? అది లేనే లేదన్నప్పుడు దాంట్లో అది ఆనందం లేనే లేదు. ఏముంది, దుఃఖం ఏముంది? ఉమ్, కాబట్టి ఇంక పరిగెత్తేది లేదు. అక్కడ ఏదో జరుగుతుందంటే జరుగుతుంది, దాంతో మనకేం పని? ఉమ్, అందుకే దీనికి ఏం చెప్పినాడు? దృష్టాంతం ఏం చెప్పినాడు?
నాటక దీపం వేదాంత పంచదశిలో ఉమ్, నాటక దీపాన్ని గురించి చెప్పాడు. నాటక దీపం ఏంది? స్టేజ్ మీద దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపపు వెలుతురులో రకరకాల పాత్రలు వస్తాయి, అంతా జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు దీపానికి ఈ నా పాత్రధారులకు ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. కానీ దీపం లేకుండా నాటకం నడుస్తుందా? నడవదు. ఉమ్. ఆ డీలింగ్ చేసేటువంటి విధానం మనకు తెలియాలి. ఆ డీలింగ్ చేయడం కోసమే ఈ సాధనలన్నీ, ఈ విచారణ అంతా, ఈ ఆలోచనలన్నీ, ఈ డిస్కషన్స్ అన్నీ డీలింగ్ చేయడం కోసం. ఓకే, అర్థమైంది. ఉం. అంతేనండి, కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా. ఉం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.